రామర్ భీమనపల్లి మర్రివీరం మండలం నల్గొండ జిల్లా మున్గూరు కాన్స్టిట్యున్సీ. అందులో మా భూములు అచ్చం భూదాన్ భూములు, అసైన్ భూములు, మళ్ళీ చిన్న సన్నకారు రైతులు మొత్తం 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నారు. ఈ భూదాముల భూములు, ఈ అసైన్ భూములు ఎవరికి ఉంటాయి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఉంటాయి. ఇవి ఇప్పుడు గుంజుకుంటారు. అంటే ఈ భూములో కూడా ఈడ ఏం చూసారు? వీళ్ళు దళితులు, వీళ్ళని ఏమి చేయలేరు, వీళ్ళకి ఎదురు రావలేరు, అడగలేరు. అంటే వాళ్ళ మాటల వాళ్ళ ఆవేదన చూడండి ఎంత ఘోరంగా ఉంది, ఎంత ఆలోచించింది సిస్టమ్ అన్నట్లు. ఈ పెత్తందారులు ఏ విధంగా తీసుకొస్తారు ఈ రోడ్డుని? ప్రతి ఒక్కరి సమస్య ఇదే. ప్రతి ఒక్కరి వాళ్ళకి కరెక్ట్ సిస్టమ్ ప్రకారం వస్తుంది. కరెక్ట్ 40 కిలోమీటర్స్ లెంత్లో ఎవరున్నా, ఏ భూస్వామి ఉన్నా, ఏ నాయకున్నా పోవాల్సిందన్న విధంగా లేదు. ఎవరు పేదవాళ్ళు ఉంటారు, ఎవరు అడిగిన వాళ్ళు ఉంటారు, గొంతెత్తు మాట్లాడిన ఉంటారు, వాళ్ళ భూములనే గుంజేసుకుంటుంది ఈ త్రిపుల్ రోడ్డు. ఎవరి కొరకు వస్తుంది ఈ త్రిపుల్ రోడ్డు? పెత్తందారుల ఇప్పుడు 150 ఎకరాలు ఉన్న భూమి ఆయనకి ఈ భూమి ఇయడానికి వస్తే వాడు ఇంకా 1000 కోట్లకి ఎగిరిపోతారు, లక్షల కోట్లకి ఎగిరిపోతారు కదా. అంటే వీళ్ళని నష్టం చేసి, ఈ గరీబులను నష్టం చేసి వాళ్ళు లక్షల కోట్లకి ఎదిగిపోతారు. అంటే ఎవరి కొరకు ఇది? ఈ భూస్వాముల కొరకి, వీళ్ళ భూములకి నష్టం జరగకుండా ఈ రోడ్డు వస్తే వాళ్ళకి ఇంకా పెరుగుతుంది ఆస్తులు తప్ప తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే వీళ్ళ కడుపు కొట్టి, పేదవాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటారు అన్నదానికి ఇది అంతా. దీనికి ఏంది సిస్టమ్? వాళ్ళ కాడ అధికారం ఉంది. ఏ రెడ్డి అయినా, రావు అయినా, ఒక దొర అయినా, ఎవరు ఉన్నా వాళ్ళకే, ఆ దొరలకే లాభం చేకూర్చే విధంగా నడుస్తుంది ఈ పరిపాలన. ఆ విధంగా అనడానికి ఇదే కదా చిన్న ఉదాహరణ. చూడు, రైతులు ఉన్నవి అందరూ భూమి ఆధారపడి పంట పండించుకునే రైతులే, ఎవ్వరు కూడా ఇది కాదు. అలాగే మాకు పాత అలైన్మెంట్ తండ్రులు వెంకటేశ్వరరావు అని, నారాయణరావు అని, మాజీ ఎమ్మెల్యే రైతులు మొత్తం. ఇక్కడ ఏ దొరలు ఉంటారు? ఒక రైతు చెప్తుండ్రు, రైతు బిడ్డ చెప్తున్నాడా? ఒక రైతులు ఆ భూమికి ఆ ల్యాండ్కి నష్టపోయే రైతు చెప్తున్నాడా? 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నవి అందరూ భూమి ఆధారపడి పంట పండించుకునే రైతులే, ఎవ్వరు